నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బీజేపీ నేత బండి సంజయ్ తన కుమారుడికి సంబంధించిన ఈ కేసు, అలాగే దీనికి సంబంధించిన ఆరోపణలు ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో ఆయనకి నిజంగానే ఇప్పుడు కత్తి మీద సాములాగా తయారైంది అనుకోవచ్చు. ఇప్పుడు వెనకేయడానికి కుదరదు, అలాగని కన్నగొడుకు మీద శిక్ష వేస్తూ ఒప్పుకునే పరిస్థితి కూడా ఆయనకు కనిపించట్లేదు. కానీ ఇక్కడ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్, ఆయనకి కీలకము, పదవి కూడా ముఖ్యం, అటు కొడుకు ఇటు పదవి. సో నిన్న తాజాగా హనుమాన్ జయంతి ఒక ర్యాలీలోనే ఒక సభలో ఆయన మాట్లాడడం జరిగింది. సో సొంత కొడుకైనా సరే శిక్షకు అర్హుడే అని అన్నట్టు, నన్ను క్షమించండి అని అన్నట్టు, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని. ఇంకా మొత్తానికి పూర్తిగా కేంద్రం స్థాయిలో కూడా అమిత్ షా కూడా సీరియస్ అయ్యారు బాగాను అని. ఏదైనా వార్నింగ్ ఇచ్చారా బండి సంజయ్కి? సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, అసలు బండి సంజయ్ ఎలా రియాక్ట్ కాబోతూ ఉన్నారు, ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇది కేంద్రానికి సంబంధించిన ఒక ఇరకాటం లాగే అనిపిస్తుంది, అంటే సెంట్రల్ మీదే పడుతుంది ఇదంతా కూడా. సో ప్రజల్లో కూడా ఒక ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే బండి సంజయ్ ఒకవేళ నిజంగానే కొడుకు తప్పు చేస్తే శిక్ష పడ్డానికి ఆయన సహకరించగలుగుతాడు అనుకోవచ్చా? ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయండి. బండి సంజయ్ యాజ్ ఏ ఫాదర్, బండి సంజయ్ యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్. సో ఈ రెండు యాంగిల్స్ లో నిన్న ఆయన రెండు యాంగిల్స్ ప్లే చేయకుండా ఒక ఫాదర్ యాంగిల్, తర్వాత బీజేపీ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, ఈ రెండు మాత్రమే ఆయన ప్లే చేశాడు. ఆయన ఎక్కడా కూడా నేను ఒక కేంద్ర మంత్రి అది కూడా హోంశాఖ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను, నా కొడుకు ఇలా జరిగినప్పుడు ఒక హోంశాఖ సహాయ మంత్రి ఏం చేయాలో నేను అది చేస్తున్నాను, అది చెప్పలేదు. ఈ వెర్షన్ చెప్పాలి అంటే ఏది చెప్పుండాలో అది చెప్పలేదు, ఏది చెప్పకూడదో అది చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఫాదర్గా చెప్పాడు. ఫాదర్గా చెప్పచ్చు, తప్పులేదు. ఆ వెర్షన్ ఎవరికైనా ఫాదర్గా బాధ ఉంటుంది. అంటే కొడుకు తప్పు చేయలేదని ఆయన నమ్ముతా ఉండొచ్చు, ఎందుకంటే కొడుకు ఆయనకు అదే చెప్పాడు, నేనేం తప్పు చేయలేదు నాన్న, నేను ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగానే తిరిగాను, తర్వాత బ్రేకప్ అయింది, అంత తప్ప నేను వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఏమి చేయలేదని చెప్పాడు అనుకుందాం. సో ఈయన నమ్మాడు అని కూడా మనం అనుకుందాం. నమ్మినప్పుడు ఆయన ఏం చేయాలి? ఫాదర్గా అయినా కూడా ఏం చేయాలి? మామూలు అయితే నువ్వు లీగల్గా ఏమి ఫాలో అవ్వాలో ప్రొసీజర్, దాన్ని ఫాలో అవుదాము. మామూలుగా ఎవరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రూవ్ చేసుకుందాం అనేది చెయ్యాలి. అది చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ కంప్లైంట్ లో తల్లి రాసిన కంప్లైంట్ లో పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నేను మొత్తం చదివాను. దాంట్లో క్లియర్గా ఏముందంటే ఎప్పుడైతే డిసెంబర్ అర్ధరాత్రి తర్వాత అంటే జనవరి ఫస్ట్ ఎర్లీ అవర్స్ లో అంటే డిసెంబర్ 31కి వాళ్ళంతా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి, 3 అమ్మాయిలు, ఒక 5 మంది అబ్బాయిలు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అర్ధరాత్రి బాగా తాగారు. తాగిన తర్వాత ఈ అమ్మాయి నేను తాగానంటే కూడా తాగిచ్చారు బలవంతంగా, బ్రేజరు. తాగినాక అరౌండ్ 1:30 ఆ టైంలో ఈ అమ్మాయి దగ్గరికి అతను వెళ్ళి బలవంతంగా ఫోర్స్ చేసి, ఇది వాళ్ళు ఇచ్చిన ఆరోపణ. దీని తర్వాత ఈ అమ్మాయి చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని కేసు పెడదామని ట్రై చేశారు. అప్పుడే కేసు పెడదామని ట్రై చేస్తే పోలీసులు పెట్టలేదు. ఈ లోపల వీళ్ళకి తెలిసింది. అప్పుడు సింగప్ప అనే ఒక బీజేపీ నాయకుడు, మరి ఎవరో ఒక పెద్ద మనిషి, పవర్ఫుల్ వ్యక్తి అని చెప్తున్నారు దాంట్లో, అతని ద్వారా బండి సంజయ్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అతనే తీసుకెళ్లాడు వీళ్ళని. అంటే బండి సంజయ్ పిలిపించాడు, ఆమె ప్రకారం పిలిపించి అక్కడ బెదిరించారు, నువ్వు కేసు పెట్టద్దు అని. అది ఆమె చెప్తున్నది. అంటే బండి సంజయ్ దగ్గరికి అర్లీగానే ఇది కేసు వెళ్ళింది, జనవరిలోనే. ఆమె ప్రకారం నేను అంటున్నది. మరి ఈయన దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆ కేసు గాని కంప్లైంట్ గురించి ఈయన ఎక్కడా మాట్లాడలేదు. ఈయన జనరల్ గా పొలిటికల్ గానే మాట్లాడుతున్నాడు. ఫాదర్ గా ఎమోషనల్ మెలో డ్రామా చేస్తున్నాడు తప్ప కేసులోకి వెళ్ళలేదు ఆయన. అంటే కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్లు ఏముంది, నా మీద ఆరోపణలు ఉన్నాయి, అవి మాట్లాడట్లేదు. సో ఈయన బెదిరించాడని ఆమె చెప్తుంది. సో అందువల్లే ఇది 4 నెలలు ఆగాల్సి వచ్చింది ఈ కేసు పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, బెదిరింపులు వస్తున్నాయి, దాన్ని తట్టుకోవాలి. పైగా వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బున్నోళ్ళు. ఇంకోటి ఏంటంటే 2 కులాలు కూడా ఒకటే అంటున్నారు. వీళ్ళది మున్నేరు కాపే, ఆ అమ్మాయిలది కూడా మున్నేరు కాపే అని కూడా అంటున్నారు. సో అందుకని మున్నేరు కాపుకు సంబంధించిన పెద్ద మనుషులు కూడా దీంట్లో దిగారు. పెద్ద మనుషులు దిగి ఈయనని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాళ్ళని దించాల్సిన అవసరం ఏముంది తండ్రికి? ఈయన నిజంగా జనాయనైతే కుల పెద్దల్ని ఎందుకు దించి బెదిరిస్తున్నాడు? ఈయన ఎందుకు బెదిరిస్తున్నాడు? ఈయన చేయాల్సిన పని ఏంటి? నా కొడుకు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, కానీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మామూలుగా ఒక సామాన్యుడి మీద ఆరోపణలు వస్తే ఎలాగా ప్రొసీజ్ అవుతారో అలాగే ప్రొసీజ్ అవ్వండి
నా కొడుకు నేనే అప్పగిస్తాను అని కదా చెప్పాలి. అలా అంటే అసలు చాలా రెస్పెక్ట్ పెరిగేది, రెస్పెక్ట్ పెరిగేది, ఆయనకి నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చేది. ఒక హోంశాఖ సహాయ మంత్రి చూడండి, ఆయన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనే తీసుకొచ్చి కొడుకుని అప్పగించాడు అనేది ఉండాలి కదా. అది లేకుండా నేను బాధపడుతున్నాను, నేను వాడికి టైం స్పెండ్ చేయలేకపోయాను, అది కూడా ప్రజల మీద నిందేస్తున్నాడు. నిన్ను ఎవడు అడిగాడు? ప్రజలు అడిగారా నువ్వు మాకు సేవ చేసి నీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయమని? ఎవరు అడుగుతారండి? ఈయనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి ఒక్కడు ప్రజల మీద నెపం వేయడమే. ప్రజలు పోయి అడిగారా మీరు మాకు సేవ చేయండి అని చెప్పి? అసలు సేవ ఏంటి అక్కడ? రాజకీయ నాయకులు ఎవడు కూడా సేవ చేయట్లేదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రజలు నేను టైం స్పెండ్ చేయలేకపోయానని మళ్ళీ భార్యను తీసుకొచ్చాడు. ఆమె కూడా జాబ్ వదిలేసి ప్రజలకు సేవ చేస్తుంది. ఆమె ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిందని. ఇవన్నీ వాస్తవమే కావచ్చు, కానీ ఇవన్నీ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాళ్ళకి ఎంత పెయిన్ ఉండాలి? నీకు నిందితుడికే అంత పెయిన్ ఉంటే విక్టిమ్ కి ఎంత ఉండాలండి? అమ్మాయికి పెళ్లి కాదు ఇంకా, అమ్మాయికి ఎట్లాగో తెలిసిపోతుంది జనాలకి. వాళ్ళ ఇంట్లో ఫేస్ కూడా రివీల్ అయిపోయింది సార్. అదే లైఫ్ లాంగ్ అయిపోతుంది, వదులుతారు, వీళ్ళే వదిలేస్తారు. లైఫ్ లాంగ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ట్రామా, దానికి ఎవరు బదులిస్తారండి? కాబట్టి ఇక్కడ అవి కాదు చెప్పాల్సింది, అది 2 వైపులా ఉంటది. నిందితుడి ఫ్యామిలీలోనూ పెయిన్ ఉంటది, తల్లికి పెయిన్ ఖచ్చితంగా ఉంటది, తండ్రికి ఉంటది. మరి నువ్వు చెప్పిన మంచిదే, వాళ్ళకి కూడా పెయిన్ ఉంటది అనేది చెప్పాలి కదా అట్టేటప్పుడు. సో ఇదంతా ఏంటంటే ఆయన తన్ను తాను సపోర్ట్ చేసుకోవడం కోసం రాజకీయ నాయకులు దీన్ని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి, బీఆర్ఎస్ చేస్తుంది కాబట్టి బెదిరించడం కోసమే ఆ ఉపన్యాసం చేశాడు తప్ప ఆయన చెప్పాల్సిన విషయాలు ఏమీ చెప్పలేదు. అంటే బేసిక్ గా ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ, ఒక పార్టీలో ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉంటూ, ఒకప్పుడు ప్రెసిడెంట్ కూడా ఆయన బీజేపీకి రాష్ట్ర ప్రెసిడెంట్, అలాంటప్పుడు ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆరోపణలు తప్పే కావచ్చు, తప్పని నువ్వు నమ్మచ్చు, కానీ ఆరోపణలు వచ్చినప్పుడు పోలీస్ ప్రొసీజర్ ఏమవుతుంది? అది కూడా పోక్సో సీరియస్ కేసు, అది వీళ్ళు తీసుకొచ్చిన చట్టమే పోక్సో కేసు. అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆయన ఎగ్జాంపులర్ గా ఉండాలి. అది వదిలేసి కొడుకుని దాచిపెట్టి బెదిరించి ఎమోషనల్ డ్రామా ఆడితే ప్రజలు ఊరు వాళ్ళు నమ్మరు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా సార్, ఆ ప్రత్యూష కేసు ఏమైంది? మరి సేమ్ ఇట్లానే కదా దాన్ని. అదే ఏం అవ్వండి, ఇప్పుడు ఈ కేసు కూడా ఏమవ్వదని నేను 100% చెప్తున్నా. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ క్లియర్ గా డబ్బు, అధికారము, కులము ఈ 3 అంశాల చుట్టూనే తిరుగుతుంది. దీంట్లో ఎవరు బలవంతుడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే కేసు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, ఆయన కేసు అయితే అందరికి తెలుసు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే కలిసింది. అది కూడా ఎప్పుడు 6 ఏళ్లకు ముందు 2019లో కలిస్తే ఇప్పుడు కేసు పెట్టింది అమ్మాయి. అది అందరికి తెలుసు ఫాల్స్ కేసు అని. ఎప్పుడు అగైనిస్ట్ వస్తుందో అప్పుడు పెట్టేసింది, వాళ్ళకిద్దరికి పడినప్పుడు పెట్టేసింది. సో అది అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా అతన్ని అరెస్ట్ చేసి 36 రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? పోక్సో కేసు సీరియస్ కాబట్టి. పోలీసులు ఆ కేసులో వచ్చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. జానీ మాస్టర్ విషయంలో పోలీసులు ఏం పక్షపాతంగా వ్యవహరించలే, యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళు వెళ్ళారు. అదే జరగాలి కదా ఇక్కడ. దానికంటే ఇది గ్రేవ్ కదా. ఇది 17 ఏళ్ళ అమ్మాయి, మొన్న జరిగింది, జనవరిలో జరిగింది. తర్వాత అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వాళ్ళ బండి సంజయ్ వీళ్ళు పోయి బెదిరించారు. ఇవన్నీ జరిగినప్పుడు ఈ అబ్బాయిని ఇమ్మీడియట్ గా వాళ్ళు సెక్షన్లు కూడా వీళ్ళ కంప్లైంట్ లో ఏముంది, క్లియర్ గా లైంగికంగా జరిగింది అనేది ఉంది, లైంగిక చర్య జరిగింది అనేది వీళ్ళు ఉంటే, దాంట్లో ఏమో ఓన్లీ వేధింపులు పెట్టారు ఫస్ట్ లో. మళ్ళీ మార్చారు. ఇప్పుడు ఈ రితురాజ్ వెళ్ళినాక, డీసీపీ సిట్ ఇన్ఛార్జ్ ఆవిడ వెళ్ళినాక మళ్ళీ వాంగ్మూలం తీసుకొని అప్పుడు సెక్షన్ మార్చారు, లైంగిక చర్య దాన్ని పెనిట్రేటివ్ సెక్స్ గా మార్చారు. మామూలుగా అయితే అప్పుడే పెట్టి ఉండాలి, ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఇక్కడే ఈ 2 చూస్తేనే, ఒక పక్క జానీ మాస్టర్ దాంట్లో ఏమో ఎప్పుడో 5-6 ఏళ్లకు ముందు జరిగిన కేసు, అది ఇప్పుడు బయట తీసినప్పుడు దాంట్లో ఏమో ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడేమో ఇతను ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, అతను బయట ఉంటే సాక్షులను బెదిరించవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అలాంటి ఎందుకు అరెస్టులు చేస్తారండి? అరెస్టు వెనక ఉన్నది ఏంటి? మామూలుగా ఎవరినైనా కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తారు? లాజిక్ ఏంటంటే, ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని బెదిరించవచ్చు, ప్రలోభపరచచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు,
లేదా ఫ్లైట్ రిస్క్, పారిపోవచ్చు. ఈ 3 కారణాల వల్ల అరెస్ట్ చేస్తారు. అది పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే ఇమీడియట్ గా చేయాలనేది పోక్సో కేసులో ఉంది. ఎందుకంటే అది ఇమీడియట్ గా చేయాలి, లేకపోతే అతను బెదిరిస్తాడు. ఇప్పుడు ఇతని కేసు పెట్టింది ఇప్పుడు 8 అయినప్పుడు అతను వెళ్ళి అక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. అప్పుడే పట్టుకోవాలి కదా అతన్ని. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పెట్టినప్పుడే పట్టుకొని ఉండాలి వీళ్ళు. అది జైలు, అసలు ఆ సెక్షనే పెట్టలేదు. తర్వాత ఇవన్నీ బీఆర్ఎస్ గొడవ చేసి నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యి నేషనల్ మీడియా వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి మేల్కొని సివి ఆనంద్కి నువ్వేం చేస్తావు ఎన్నో నేను బెదిరించినట్టు, సివి ఆనంద్ అయ్యో మేము ఇది ప్రధానమంత్రి దీంట్లో బిజీగా ఉన్నాం సార్ ఆయన చెప్పినట్టు ఇప్పుడు చేశారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అందరికి అనుమానాలు వస్తున్నాయి ఇది ఎంత సీరియస్ అని. రెండోది హరీష్ రావు లాంటి వాళ్ళు చెప్తున్నారు సిట్ ఎందుకు వేశారు, సిట్ అవసరం ఏముంది, సిట్ ఎప్పుడు వేస్తారండి? ఆ కేసు భయంకరమైన కాంప్లెక్స్ అయ్యి అనేక విషయాలు ఇన్వాల్వ్ అయ్యి అనేక మంది ఇన్వాల్వ్ అయినప్పుడు సిట్ వేస్తారు. వెంటనే సిట్ వేసేసారు. ఇప్పుడు దీనికి సిట్ ఎందుకు వేయాలి? క్లియర్ కేసు ఉంది, కంప్లైంట్ ఉంది, వాంగ్మూలం ఉంది. నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. తర్వాత అతను బెయిల్ అతను ట్రై చేసుకుంటాడు, నువ్వు ఇన్వెస్టిగేట్ చెయ్యి. అది చేయకుండా సిట్ ఎందుకు వేశారండి? సిట్ వేయడం అంటేనే దీన్ని డ్రాగ్ ఆన్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు ఇష్యూ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుంది కాబట్టి దాని నుంచి మనం బీఆర్ఎస్ మైలేజ్ ఆపాలి, దీన్ని డైవర్ట్ చేయాలని సిట్ వేసినట్టే హరీష్ రావు కూడా చెప్తున్నాడు. అది కన్విన్సింగ్ గా కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో సిట్ వేయాల్సినంత కేసు ఏమి లేదు, క్లారిటీ ఉంది. ఎవరైనా ఇప్పుడు మరెందుకు జానీ మాస్టర్ కేసులో సిట్ వేయలేదండి? అల్లు అర్జున్ కేసులో ఎందుకు సిట్ వేయలేదు? అల్లు అర్జున్ ఇమీడియట్ గా అరెస్ట్ చేశారుగా, అతను తప్పు లేదు ఏమి లేదు అక్కడ. కానీ ఒక రాజకీయ కక్షతో అల్లు అర్జున్ మాత్రం ఒక రోజు జైల్లో పెట్టేశారు. అంటే వీళ్ళు అనుకుంటే ఎవరినైనా జైళ్ళలో పెట్టగలరు, అనుకుంటే ఎవరినైనా తప్పించగలరు. ఇక్కడ న్యాయం లేదు, చట్టం లేదు, పోలీసులు లేదు, వ్యవస్థలు లేవు. ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటారో, ఎవరికి డబ్బు ఉంటుందో, ఎవరికి పరపతి ఉంటుందో వాళ్ళ చేతిలోనే అన్ని ఉన్నాయనేది పదే కొన్ని వేల లక్షల సార్లు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే ప్రూవ్ అయింది. అంటే అందరూ కూడా నువ్వు బలం ఉంటే చేయగలుగుతావు, చెయ్యి అని. దీనివల్ల ఇంకా నేరాలు పెరుగుతాయి కదా. బలం ఉండేవాడు అవును నేను చేసుకుంటాను లేదా, రేపు పోలీసులకి డబ్బులు ఇస్తాను. అందుకనే హత్యలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఐ కెన్ అని నేను చేయగలను, చేసి ఎస్కేప్ కాగలను అనే దమ్ము ధీమా వాడికి ఉంటది కాబట్టే కదా హత్యలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి క్రైమ్ అంటే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ దీని నుంచి ఇప్పుడు అందరూ నేర్చుకునే గుణపాఠం ఏంటి? మనం కూడా చేయొచ్చు, చేయగలిగితే ఏం కాదు, మేనేజ్ చేసుకుంటామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ ఒక లెసన్ నే బండి సంజయ్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రపంచానికి దేశానికి ఇస్తుంది, అంతకంటే ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్.